అనగనగా ఒక అడవి. ఆ అడవిలో కొన్ని జంతువులు ఉన్నాయి. ఆ జంతువుల పేర్లు ఎలా ఉన్నాయో చూద్దాం. అడవిలో సింహం పేరు రాజా, నక్క పేరు మల్లి, ఆకులు తినే ఏనుగు పేరు సోము, కుందేలు పేరు చిట్టి, పాము దుష్టుడు నాగుడు. ఇది ఆకాశమంతా విస్తరించినటువంటి అడవి. ఇక్కడ జీవించేటువంటి ప్రతి జంతువుకి ఒక కథ ఉంది. కానీ ఒకరోజు ఆ కథలో వెలుగు కనిపించింది. సింహం ఎప్పుడు ఓ అహంకారంలో ఉండటం. సింహం అరుపులతో ఎప్పుడు జంతువులపై తన ధైర్యాన్ని చూపించేది. నేను అడవికి రాజుని, ఎప్పుడు మీరందరూ నా చుట్టూ తిరగడమే మీకు రచనగా ఉంటుంది అని సింహం చెబుతూ ఉంటుంది. అయితే రాజు మాత్రం ఎప్పుడు ఒంటరిగానే ఉంటుంది. ఎందుకంటే అతని దగ్గరికి వెళ్ళే సాహసం కానీ ధైర్యం కానీ ఏ జంతువుకు లేదన్నమాట. మల్లి అనే నక్క ఒకరోజు రాజు దగ్గరికి వెళ్ళి, అంటే సింహం దగ్గరికి వెళ్ళి ఇలా అడిగింది, రాజుగారు, మీరు నిజంగానే ధైర్యవంతులా, లేక ఒంటరితనాన్ని బలంగా కప్పిపుచ్చుకుంటున్నారా అని మల్లి అనే నక్క సింహాన్ని అడిగింది. నీవు నా దగ్గర చాలా ధైర్యంగా మాట్లాడుతున్నావు మళ్ళీ, నీవు ఎప్పుడైనా నా గ్రోల్ విన్నావా అని సింహం అడుగుతుంది నక్కని. అడవి చీకట్లలో నాగుడు పాము జంతువులపై దాడి చేయడం. నాగుడు పేరు వినగానే అడవిలో జంతువులన్నీ ఒక్కసారి భయంతో వణకడం. ఎందుకంటే చీకట్లో ఎప్పుడైనా చంపేస్తుందేమో అని మిగతా జంతువులన్నీ వణికి సాగేది. పాము మాట్లాడుతూ, ఈ అడవి నాది, ఓ సింహమైన ఒంటరిగా ఉంటే భయంతో పంజాలు బలహీనపడేది అని నాగుడు చెబుతూ ఉండేది. ఒకరోజు మల్లి అనే నక్క జంతువులన్నీ కలిపి ఓ నిర్ణయానికి తీసుకుంటుంది. మనమందరూ కలిసి ఉంటే ఏ దుష్టు నాగుడైనా మనల్ని ఏమీ చేయలేడు అని జంతువులన్నింటికీ ధైర్యాన్ని నింపుతుంది. ఏనుగు మాట్లాడుతూ, నేనెప్పుడు శాంతంగానే ఉంటాను, అవసరమైతే పంజా వేస్తాను అని చెబుతుంది. తర్వాత కుందేలు మాట్లాడుతూ, వేగం నాది, మనందరి కోసం నేను పరిగెత్తడానికైనా సిద్ధమే అని కుందేలు చెబుతుంది. ఇలా జంతువులన్నీ కలిసి నాగుడనే దుష్టుడి పైన పథకం వేస్తుంది, వాటిని ఎలా ఎదుర్కోవాలి అని. మల్లి అనే నక్క అలాగే సింహానికి కూడా ఒక గుణపాఠం చెప్పాలి మనమందరం కలిసి అని చెబుతుంది. అసలు నాయకుడు అంటే ఎలా ఉండాలి? నిజమైన నాయకుడు అంటే ఒంటరిగా ఉండడం కాదు, జనంతో కలిసి ముందడుగు వేయాలి. అదే నిజమైన నాయకుడు యొక్క లక్షణం అని మళ్ళీ చెబుతుంది. పాము తన వలలో చిక్కుతుంది ఒకరోజు. అప్పుడు ఏనుగు తన దంతాలతో ఆ పాముని అడ్డుకుంటుంది. కుందేలు ఆహారాన్ని ఆకర్షిస్తుంది. మళ్ళీ ఆఖరిగా నాగుని వలలో పడేస్తుంది. తర్వాత సింహం వచ్చి ఆ పాముకు సహాయపడుతుంది. నాయకుడు అనేవాడు గ్రోల్తో కాదు, గుండెతో, జనంతో ఉండాలి. అప్పుడే జంతువులన్నీ కలిసి నాయకుడిని దేవతలా పూజిస్తారు అని మిగతా జంతువులన్నీ సింహంతో చెబుతుంది. ఈ మాటలకన్నిటికీ సింహం సిగ్గుతో తల వంచుకొని, మీరు లేకపోతే నేను లేను, ఒకటి మాత్రం తెలుసుకున్నాను, జ్ఞానం, ప్రేమ, ధైర్యం ఇవే నిజమైన పంజాలోని నేను ఇప్పుడే తెలుసుకుంటున్నాను. అప్పటి నుంచి అన్ని జంతువులు కలిసిమెలిసి ఉండేవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి.